అందం, కలుపుగోలుతనం, మంచి జడ్జిమెంట్, విజన్లకు కాస్త లక్కు. అదేనండి అదృష్టం తోడైతే ఇక ఆ నటీనటులకు తిరిగే ఉండదు. దీనికి గతంలో ఎన్నో ఉదాహరణలున్నాయి. చిరంజీవి నుండి పవన్ కళ్యాణ్, రవితేజ వరకు ఈ బాపతే. నాడు తాను చేయాల్సిన పలు చిత్రాల కథలకు పవన్ నో చెప్పడంతో అవి రవితేజ వద్దకు వెళ్లి ఆయన్ని పెద్ద స్టార్ ని చేశాయి. ఇక మహేష్ చేసిన అతడు కూడా పవన్ కోసం రాసిన సబ్జెక్టే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో జై లవకుశ చేస్తున్నారు. మొదట ఈ సబ్జెక్ట్ ను బాబీ రవితేజకు వినిపిస్తే నో చెప్పాడు. కానీ అదే సబ్జెక్ట్ ని ఇప్పుడు ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంలో చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం రవితేజ దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాజా ది గ్రేట్ సినిమా చేస్తున్నాడు. ఇందులో రవితేజ అంధునిగా నటిస్తున్నాడు. మొదట ఈ సబ్జెక్ట్ ను అనిల్ రావిపూడి ఎన్టీఆర్ కి చెప్తే నో చెప్పాడు. ఇక చిత్రం ఏంటంటే ఎన్టీఆర్ వదిలేసిన కథను రవితేజ నో అన్న సబ్జెక్ట్ ను ఎన్టీఆర్ లు ఓకే చేశారు. మరి వీరిలో ఎవరు విజేత, ఎవరు పరాజితులవుతారు అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఇక విషయానికి వస్తే హీరో నాని డైరెక్షన్ చేయడం కోసం వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ ఇంద్రగంటి మోహనకృష్ణ కళ్ళల్లో పడి అష్టాచమ్మాతో హీరో అయ్యాడు. ఆ తర్వాత పిల్ల జమీందార్తో పాటు రాజమౌళి ఈగలో అవకాశం వచ్చింది. ఈగలో ఆయనది చిన్న పాత్ర అయినా రాజమౌళిని మెప్పించడంతో ఆయన నాని కోసం ఏకంగా ఒక ప్రోమో సాంగ్ ని తీశాడు. ఇక ఆ తర్వాత నానికి వరుస పరాజయాలే. ఎన్నో ఆశలు పెట్టుకున్న కృష్ణవంశీ పైసా నుంచి తెలుగు తమిళంలో రూపొందిన జెండాపై కబ్రాజు వరకు ఆయన చిత్రాలన్నీ విడుదల ఆలస్యం కావడమే కాదు, వరుసగా నానికి చేదు అనుభవాలను మిగిల్చాయి. ఇక ఆయన ఎవడే సుబ్రహ్మణ్యంతో మరలా ట్రాక్ లోకి వచ్చాడు. ఈ చిత్రం బడ్జెట్ రీత్యా చూస్తే మంచి విభిన్నమైన చిత్రమే కాగా కమర్షియల్ గా కూడా ఓకే అయింది. అయితే అతన్ని స్టార్ ని చేసి సంచలనం సృష్టించిన చిత్రం మాత్రం మారుతి దర్శకత్వంలో నాని నటించిన భలే భలే మగాడివోయ్. వాస్తవానికి ఈ చిత్ర కథను మారుతి కమెడియన్ హీరో అయిన సునీల్ ను దృష్టిలో పెట్టుకుని రాశాడు. కానీ ఆ కథలో బోలెడు మార్పులు చేర్పులు చేయాలని మన సునీల్ మారుతికి కండిషన్స్ పెట్టాడు. దాంతో మారుతి తనకు మార్పులు ఇష్టం లేదని చెప్పి నానికి చెప్పి ఓకే చేయించుకోవడంతో పాటు ఏకంగా గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ అధినేతలను మెప్పించి వారి చేతిని నిర్మించేలా చేశాడు. ఈ చిత్రం అద్భుత విజయం సాధించగా సునీల్ మాత్రం ఇప్పటికీ హిట్ లేక నిరాశలోనే ఉన్నాడు. అంతేకాక నానికి మరో 2-3 చిత్రాలు కూడా బాగా కలిసొచ్చాయి. సినిమా చూపిస్తా మామ సమయంలోనే ఆ చిత్ర దర్శకుడు త్రినాథ్ రాజ్ తరుణ్ కి నేను ఒక స్టోరీ చెప్పాడు. సినిమా చూపిస్తా మామ నిర్మాతలకు కూడా ఆ కథ బాగా నచ్చడంతో తమ బ్యానర్ లోనే ఈ సినిమా చేస్తామన్నారు. కానీ రాజ్ తరుణ్ కాస్త కండిషన్స్ అప్లై అన్నాడు. దాంతో ఈ చిత్రం ఏకంగా దిల్ రాజు దగ్గరకు వెళ్లడం, ఆయనకు కథ నచ్చడంతో అదే దర్శకుడు నానితో ఈ చిత్రం నిర్మించాడు. ఈ చిత్రం ఏకంగా నానిని 35 కోట్ల క్లబ్ లోకి తీసుకెళ్లి నాని స్టామినాను పెంచి నేచురల్ స్టార్ ని చేసింది. దీంతో నానికి లవర్ బాయ్, కామెడీ టైమింగ్ ఉన్న నటుని నుంచి మాస్ హీరోగా కూడా నానిని మరో స్టేజ్ కు తీసుకెళ్లి డబుల్ హ్యాట్రిక్ కొట్టేలా చేసింది. మరి లక్, టాలెంట్, జడ్జిమెంట్ ముందుకెళ్తే విన్నింగ్ కిక్ రావడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన హెల్త్ టిప్స్ ను తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి.